ఇక ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. జూలై 20 నుండి 24వ తేదీ వరకు కూడా ఆ మధ్య జరిగినటువంటి నిరసన ప్రాంతం పరిసరాల్లో కూడా సంచరించినటువంటి నేర చరిత్ర ఉన్న సుమారు 400 మందిని కూడా ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ గుర్తించింది. ఇక వారి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జూలై 20న న్యూఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి హింస విధ్వంసక ఘటనలో వీరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ అలాగే సోషల్ మీడియా కంటెంట్ డిజిటల్ ఆధారాల విశ్లేషణ ద్వారా హింసకు పాల్పడినటువంటి అనుమానితులను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అలాగే ఘర్షణలకు సంబంధించినటువంటి ఘటనలతో వీరికి సంబంధం ఉందా అనే అంశంపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. రైట్గా గుర్తించిన వారిలో సాహిల్, మనోజ్ కుమార్ అలాగే రూబేల్ వంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. మరో వ్యక్తి సాహిల్ సైఫీ కదలికలపైన కూడా పోలీసుల పరిశీలన జరుపుతున్నారు. ఇదిలా ఉండగా నీట్ పరీక్షల అవకతవకలకు సంబంధించి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి చలో సంసద్ మార్చ్ సందర్భంగా జూలై 20న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల బాష్పవాయువు అలాగే లాఠీచార్జ్ వంటి చర్యలు కూడా తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, అనుకున్నట్టుగానే జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ అల్లరి మూకల ప్రమేయం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఈ పోలీసుల వివరాల ప్రకారం చూస్తే కనుక కొంచెం మాధ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా అల్లర్లు సృష్టించడానికి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులంటే వీళ్ళే అనుకోవచ్చు. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించేటువంటి వాళ్ళు నిరసన చేస్తారు. బట్ సాఫ్ట్ వేలో వెళ్తా ప్రసక్తి ఉండేది, వెళ్ళే అవకాశం ఉండే. బట్ కొన్ని అల్లరి మూకల వల్ల కానివ్వండి, కొంచెం దాడుల వల్ల కూడా ఇది హింసాత్మకంగా మారిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇది పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో కొంచెం మాధ్యం పోసినట్టుగానే ఉంది. మీరేమంటారు? వద్ద నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. 20వ తారీఖు నుంచి ఏదైతే పార్లమెంటరీ మార్చి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగిన సంఘటనలన్నీ మనం చూసుకుంటే 20వ తారీఖున పార్లమెంటరీ ముట్టడికి సంబంధించి బారిగేట్స్ తోసివేయడం, ఒక్కసారిగా గుంపుగా రావడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ 20-24 మధ్యన ఏదైతే సీసీ ఫుటేజ్ కావచ్చు, సోషల్ మీడియా వీడియోలు కావచ్చు, డిజిటల్ ఆధారాలను కూడా పూర్తిగా సేకరించారు. ఈ క్రమంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నేర చరిత్ర ఉన్న 400 మందిని అయితే గుర్తించారు. ఇందులో కరుడుగట్టిన నేరస్తులు సాహిల్, మనోజ్ కుమార్, రూబెల్, సోహిల్ సైఫ్ లాంటి తీవ్ర నేరస్తులు కూడా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని అనేది కలిగిస్తుంది. అయితే ముందు నుంచి కూడా ఇది విద్యార్థుల నిరసనలా లేదు, ఒక గోండా గిరి చేసినట్లు ఉందని యావత్ భారతదేశం ప్రజలు కూడా విశ్వసించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సంఘటనలు చూసుకుంటే 20వ తారీఖు జరిగిన స్పెసిఫిక్ గా ఆ సంఘటనకు సంబంధించి చూసుకుంటే పోలీసులపై వాళ్ళు చేసిన దాడి ఏ విధంగా ఉందంటే ఒక నేరస్తుడు ఏ విధంగా దాడులు చేస్తాడో దానికి తగ్గట్టుగానే ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఢిల్లీ పోలీసులు క్షుణ్ణంగా ఆధారాలు అయితే సేకరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ 5 రోజులు జరిగిన నిరసనలు, అదేవిధంగా స్పెసిఫిక్ గా 20వ తారీఖున జరిగిన నిరసన తాలూకా సీసీ ఫుటేజ్లు, వీడియో ఆధారాలను కూడా సేకరించి నేర చరిత్రలో 400 మందిని గుర్తించడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలోని నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులో ఈ యొక్క అల్లరి మొక్కలు కావచ్చు, రౌడీ స్టేటస్ కావచ్చు, కఠినమైన నేరాలు చేసిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల పూర్తిగా ప్రజాస్వామ్యం మీదే నమ్మకం పోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు అయితే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ 400 మందిని కూడా గుర్తించారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన సంబంధించి ఇది స్టూడెంట్లు చేసిన నిరసనలు కాదు, ఏదైతే తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు చేసిన నిరసనగా భారతదేశం ప్రజల ముందు ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం చాకచక్యంగా ఈ కేసును ఇంకా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు గుర్తించిన 400 మందికి సంబంధించి కూడా వాళ్ళ అడ్రస్లను కూడా ట్రాక్ చేశారు. వాళ్ళని కూడా అదుపు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష విరమించేటప్పుడు విద్యార్థులపై పెట్టిన కేసులకు సంబంధించి పూర్తిగా ఎటువంటి షరతులు లేకుండా
చేయకుండా బేసినట్టుగా రద్దు చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేరస్తులకు సంబంధించి 400 మంది నేరస్తులను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. మరి ఈ నేపథ్యంలో వారిపై ఎలాంటి కేసులు పెడతారు, దీనికి సంబంధించి కాంగ్రెస్ జనతా పార్టీ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఏదైతే నిరసనలు తెలుపుతున్నారో కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఎవరు నిరసనలో పాల్గొంటున్నారు, ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తారు అనేది కూడా ఒక రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించే హక్కులు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో అల్లరి మోకలు దూరడం వల్ల మరో నేపాల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఈ నిరసనలు తెలుపుతున్న ప్రతినిధులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఈ నిరసనలో ఎవరు పాల్గొంటున్నారో ఏంటని వారు కూడా క్రాస్ చెక్ చేసుకునే అవసరం ఉందని మాత్రం ఢిల్లీ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నవి. బీజేపీ పలుమార్లు ప్రతినిధులతో ఏదైతే చర్చలు జరిపినప్పుడు కూడా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించిన ప్రతినిధులు ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన ఈ ఫోటోలకు సంబంధించి, ఈ లిస్ట్ కి సంబంధించి ఏమి ఎవరైనా ఇస్తారనేది కొంత ఆసక్తిగా మారింది. సాయి. రైట్, థ్యాంక్ యూ రాము.